అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగ కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించును కాక. ఆమె నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను, మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి మా అందరిపై ప్రకాశించబడును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు మనం వినుచున్న వర్తమానం, దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి గల కారణం, దేవుడు మనవి ఆలకించకపోవడానికి గల కారణం. ప్రియులారా, ఈ సందర్భంలో మోషే మాట్లాడుతున్నారు. ఎవరితో? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక విషయం చెప్తూ, దేవుడు నా ప్రార్థన వినను అని అన్నారు అంటున్నారు. అసలు దేవునికి ఒక పేరుంది. ఏంటి? కీర్తనకాడు అంటాడు, ప్రార్థన ఆలకించువాడు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మన ప్రభువు ప్రార్థనను ఆలకించే దేవుడు. ఓకేనా? సుంకరి దేవాలయంలో మొరపెడితే పాపిగా ఉండి ప్రభు ప్రార్థన విన్నాడు. సెలువులో ఉన్న దొంగ అడిగితే ప్రభు కనికరించాడు. అదుల్లాము గుహలో దావీదు, పొలములో ఇస్సాకు, చేప కడుపులో యోన. ప్రియులరా, మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఆయా చోట్ల ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు వారి వారి ప్రార్థనలను ఆలకించి తగిన కృపను, దయను, కనికరమును అనుగ్రహించారు. అయితే ఈ 26వ వచనం, ద్వితీయోపదేశకాండ 26వ వచనానికి వచ్చేసరికి ప్రియులారా, దేవుడు అంటున్నాడు మోషే మీద కోపపడి, నీ మనవి నేను వినను అంటున్నారు. నా మనవి వినకపోయేను అంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ప్రియులారా, మోషే ఓ నాయకుడు కదా. ఎన్నో పర్యాయాలు దేవుని సన్నిధానంలో ఇశ్రాయేలీల పక్షాన మొరపెట్టినోడు కదా. పలు పర్యాయాలు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకక్రియలు, మహత్కార్యాలు ఎన్నెన్నో జరిగించారు కదా. మరి ఈ సందర్భంలో ఎందుకు దేవుడు మనవి చేయొద్దు, నేను దాన్ని విననంటున్నారు అంటే, ప్లేయర్ మనందరికీ తెలుసు, ఒక సందర్భంలో మోషేతో ప్రభువారు అన్నారు, బండను కొట్టు అన్నారు. బండను కొట్టగానే బండలో నుండి నీళ్ళు వచ్చాయి. మరి ఒక సందర్భాన దేవుడు బండతో మాట్లాడమన్నారు. ఈ రెండో సిచ్యువేషన్కి వచ్చేసరికి దైవజనుడైన మోషేను కాస్త ఇబ్బందికి గురి చేశారు ఇశ్రాయేలీలు. మళ్ళీ వాళ్ళెందుకు తీసుకొచ్చారనుకోవద్దు. అంటే దేవుని వాక్యంలో ఉన్న విషయం ఏంటంటే, వారు తన ఆత్మ మీద దాడి చేయగా, అంటే ఇశ్రాయేలీలు మోషేకి కాస్త కోపం రప్పించేటట్లు విసిగించారు.
వింటున్నారు పిల్లలు, విసిగించారు. ఎప్పుడైతే ఈ విసిగించడం అనేది జరిగిందో, విసిగించిన కారణాన ఆ కోపంతో ఇతడు మాట్లాడవలసిన బండతో కొట్టడం జరిగింది. ఇక్కడ 2, ఆ సందర్భంలో ఇశ్రాయేలును ఉపయోగించిన పదం ఏంటంటే ద్రోహులారా అంటాడు. ద్రోహులారా, నేను మీ కొరకు నీళ్ళని రప్పించాలా అంటాడు. అంటే ఇశ్రాయేలీల విషయంలో దేవుడు ఎంత ప్రేమ కలిగిన వారో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీల విషయంలో దేవుడు మేలు చేస్తూ వచ్చారు. ఇశ్రాయేలీల విషయంలో దేవుడు కృప చూపుతూ వచ్చారు. ఇశ్రాయేలీల విషయంలో 1, 2 కాదు, ఎన్నో విషయాల్లో వారిని సహించు వచ్చిన మహాప్రభు అదే ఇశ్రాయేలీలను మోషే ద్వేషిస్తే దేవుడు ఒప్పుకోలేదు. వాళ్ళని ద్రోహులారని పిలిచారు. ఒకటి అంటే దైవజనుడు ఇతరులను ద్వేషించకూడదు. మన ప్రార్థన ఆగిపోవడానికి కారణం ఇదే. ఒక మాట, దైవజనుడు ద్వేషిస్తే తన ప్రార్థన ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డలు ద్వేషించవచ్చు అంటారా? లేదు. పేతురు రాసిన పత్రికలో పేతురు గారు ఏమంటారు? కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణైనా చెయ్యక వారిని దీవించండి, ఎందుకంటే మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడ్డారు అంటారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మీయులారా, దేవుని పిల్లలారా, ఏ మనిషిని మనం ద్వేషించరాదు. మన ప్రార్థన వినకపోవడానికి కారణం ఇదే. ఇక రెండవ మాటలకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న మాట. ఇప్పటికీ నువ్వు ఎవరిని ద్వేషించున్నావా? తల్లిని ద్వేషించిన, తండ్రిని ద్వేషించిన, అన్నదమ్ములు కానీ, స్నేహితులు కానీ, ఎవరినైనా నువ్వు ద్వేషించవచ్చు, నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. జాగ్రత్త. మోషే అంతటి నాయకుని ప్రార్థన దేవుడు ఆలకించలేదు. నీ ప్రార్థన ఆలకిస్తాడని నీకు ఏమైనా గ్యారంటీ ఉందా? కనుక దైవజనుగు మాట, ద్వేషించిన నీవు తొందరపాటును ద్వేషించిన, పగతో ద్వేషించిన, కోపంతో ద్వేషించిన, ఓ మార్గం ఉంది. పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు కనికరం దయచేస్తాడు. ఇక రెండో మాట, దేవుడు బండతో మాట్లాడమన్నారు, మోషే దాన్ని కొట్టారు. అంటే దీన్ని ఎలా మనం తీసుకోవాలి? దేవుడు చేయమన్నది ఒకటి, మోషే చేసింది ఒకటి. దేవుడు చెప్పినది ఒకటి, మోషే జరిగించింది ఒకటి కదా. అంటే దేవుని పిల్లలుగా మన జీవితంలో దేవుడు తన దైవ కార్యాన్ని జరిగించాలంటే మనం అర్థం చేసుకోవాల్సిన మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుని చిత్తమును మనం జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉద్దేశాన్ని మనం జరిగించాలి. దేవుని ఆశ్చర్యకరమైన కృపను సమృద్ధిగా మనం అనుభవించినట్లుగా దేవుని చిత్తము గాక మరేది మనం జరిగించకూడదు. వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశములు గతించిపోయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము జీవిస్తాడట. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో, దైనందిన చిన్న జీవితంలో దేవుని చిత్తమే మన యందు జరగాలని ప్రభు ఆశిస్తున్నారు. కనుక ప్రభు ఆశించిన మేరకు నేనైనా మీరైనా ఎవరమైనా సరే ప్రభు చిత్తాన్ని జరిగించాలి. పేతురు ప్రభు చిత్తాన్ని చొప్పున వల వేశాడు, విస్తారమైన చేపలు దొరికాయి కదా. మన జీవితంలో కూడా మనము ప్రభు చిత్తాన్ని జరిగించాలి, ప్రభు ఉద్దేశాలు నెరవేర్చాలి. అప్పుడే దేవుని కృప మన మీద ఉంటుంది. భూమి ఆకాశంలో గతించిన నా మాటలు మారవని ప్రభు చెప్పారు కదా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు చిత్తమును జరిగించడానికి మనం మొదటి ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడు దేవుని కృప మన మీద సమృద్ధిగా ఉంటుంది. కనుక ఆత్మీయులారా, మోషే ప్రార్థన వినకపోవడానికి 2 కారణాలు. ఒకటి, ఇశ్రాయేలుని ద్వేషించాడు. రెండవదిగా దేవుని మాట చొప్పున చేయక దానికి భిన్నంగా చేశాడు. కనుక తన మనవి చేయొద్దన్నాడు ప్రభు. కనుక మన జీవితంలో మన ప్రార్థన వినాలి, దేవుడు దానికి జవాబు ఇవ్వాలంటే
ఈ రెండింటి విషయంలో జాగ్రత్తగా ఉందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెను. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం నాలో మాలో ముద్ర వేయండి నాయన. ఇప్పటికే మేము కొందరు ద్వేషించాం, అనేక సార్లు మీ చిత్తాన్ని కూడా మేము జరిగించకుండా వెనకంజ వేశాం. ప్రభువా క్షమించండి, ప్రభువా క్షమించండి, ప్రభువా నన్ను క్షమించండి. ఏ ఒక్కరిని ద్వేషించక మీ మనస్సు కలిగి జీవించుట నేర్పించండి. ఏ ఒక్కరిని ద్వేషించక మీ కృపను పొందినట్లు సహాయం చేయండి. మీ జీవంతో, కృపతో, బలముతో నింపండి. ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించండి. దినచర్యలో తోడై ఉండండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.